ఈ వేదిక మీద నుంచి మా మిత్రులకు ప్రతి గ్రామంలో మంచోళ్ళని సర్పంచులుగా ఎన్నుకోండి. మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం. అభివృద్ధిని అడ్డుకునేటోళ్ళని సర్పంచులను చేయకండి. అభివృద్ధికి సహకరించి నా దగ్గర వచ్చి కూర్చొని ఏమి కావాలనో అడిగి గ్రామంలో ఇంటింటికి సంక్షేమ పథకాలను అందించడమే కాకుండా ప్రతి గ్రామానికి రోడ్డు ఉండాలి, గుడి ఉండాలి, బడి ఉండాలి, తాగడానికి నీళ్ల ట్యాంక్ ఉండాలి, ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు అందాలి, ప్రతి పేద అక్కకు చెల్లెకు ఈనాడు మనం పెడుతున్న సారే చీర ఆడబిడ్డలకు చేరాలి. అందుకే ఈనాడు పండుగ పూట కుటుంబ ఇంటి వాళ్ళు పెట్టే తల్లిదండ్రులు పెట్టేది సొంత సోదరుడు పెట్టే చీర మనం సారెగా చూస్తాం. అందుకే ఈనాడు ఈ రాష్ట్రంలో ఉండే 1 కోటి మంది ఆడబిడ్డలకు 1 కోటి చీరలు పెట్టడం ద్వారా పండుగ పూట పెట్టే చీరే మా ఆడబిడ్డలకు సారే కావాలని ఈనాడు రాష్ట్రం మొత్తం నాణ్యత కలిగిన చీరలని మా ఆడబిడ్డలకు ఇస్తున్నాం. అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా. ప్రతి ఆడబిడ్డకు ఇంటికెళ్ళి చీర అందించాలి. వాళ్ళు వచ్చి అడిగితే కాదు, మీరే ఇంటికెళ్ళి ఆడబిడ్డలకు చీర అందించాలి. మీ సోదరుడు, మీ అన్న, మీ తమ్ముడు రేవంత్ అన్న మీకు చీర పంపించుండు, పండుగ పూట ఈ చీర కట్టుకోండి అని ఆ చీర ఇవ్వండి. ఎందుకంటే నాణ్యతతో కూడుకున్న చీర ఈనాడు ప్రభుత్వం ఇస్తుంది. ఆనాడు ఇచ్చిన చీరలు కందిసేన్ కాడ పిట్టలకు అడ్డం కట్టేది బెదిరియనికే, మా అక్కలకు తెలుసు. లేకపోతే ఇంటికాడ బర్రెలకో గొర్రెలకో దాపు కట్టేది. ఇవాళ అట్లా కాకుండా ఆడబిడ్డలు కట్టుకునే చీర, పండుగ పూట నాడు కట్టుకునే చీరను ఈనాడు మన ప్రభుత్వం ఇచ్చింది. ప్రతి ఆడబిడ్డ చీర కట్టుకోవాలి, ప్రతి ఆడబిడ్డకు ఆ చీర చేరాలి. అధికారులు ఆ చర్యలు తీసుకోవాల్సిందిగా అటు నారాయణపేట, కొడంగల్ కలెక్టర్లకు, వికారాబాద్ కలెక్టర్లకు నేను ఆదేశాలు ఇస్తున్నా. ప్రతి ఆడబిడ్డకు చీర చేరే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి. ఈ ఆడబిడ్డల చీర కట్టుకొని సంతోషంగా రేపు సర్పంచ్ ఓట్లలో అన్న చెప్పిన వాళ్ళకు, గ్రామాన్ని అభివృద్ధి చేసిన వాళ్ళకు ఓటేసి రావాలి. మా అక్కలందరికీ ఒకటే సూచన, ఎన్నికల రోజు ఓట్లేయడానికి మీకొచ్చిన చీర కట్టుకొని లైన్లో నిలబడి ఇందిరమ్మ రాజ్యాన్ని మేము ఆశీర్వదిస్తున్నాం, ఇందిరమ్మ రాజ్యమే కావాలని చీర కట్టుకోవడం ద్వారా మీ అభిమానాన్ని ప్రదర్శించండి, మీ సోదరుడిని ఆశీర్వదించండి. ఎందుకంటే ఆ చీరను 10 రకాల డిజైన్లు చేపించి ఏ చీర మా ఆడబిడ్డలకు బాగుంటుందని 10 రకాలుగా పరిశీలన చేసిన తర్వాత నిర్ణయం తీసుకున్నాం. రేపు సర్పంచ్ ఎన్నికలు అత్యంత కీలకం. కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధికి ఈ సర్పంచులే కీలకం. మంచి వాళ్ళను సర్పంచులుగా ఎన్నుకోండి. మన నియోజకవర్గాన్ని 2034 లోపల దేశంలో ఏ ఎమ్మెల్యే అయినా తెలంగాణ రాష్ట్రంలో కాదు, భారతదేశంలో ఏ ఎమ్మెల్యే అయినా నియోజకవర్గం ఎట్లుండాలి, నియోజకవర్గాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలంటే దేశం నలుమూలల నుంచి కొడంగల్ నియోజకవర్గం పర్యాటక కేంద్రంగా కావాలి, కొడంగల్ నియోజకవర్గం అభివృద్ధి చేసుకోవాలి. 10 సంవత్సరాలు 2034 వరకు కొడంగల్ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. రాజకీయాలు పక్కన పెట్టండి. రాజకీయాలు వస్తుంటాయి, పోతుంటాయి. అభివృద్ధి చేసుకునే అవకాశం అన్నిసార్లు రాదు. 70 ఏళ్ళు చూసినాం. ఎన్నడో వెనుకటికి మనం పుట్టక ముందు అచ్యుతారెడ్డి ఒక్కసారి మంత్రి అయింది. పెద్దలు గురునాథ్ రెడ్డి గారు 5 సార్లు ఎమ్మెల్యే అయినా వారికి మంత్రి పదవి ఇయ్యలే. కొడంగల్ పట్ల ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా నిర్లక్ష్యం జరిగింది. మరి ఇంత నిర్లక్ష్యాన్ని సరిదిద్దడానికి ఈ రోజు మీరు అండగా నిలబడ్డాడు, దేవుడు ఆశీర్వదించిండు. 10 ఏళ్ళు ఇందిరమ్మ రాజ్యం తెలంగాణలో ఉంటది. ఈ 10 ఏళ్ళు కొడంగల్లో రాజకీయాలకు అతీతంగా కొడంగల్ని అభివృద్ధి చేసుకుందాం. ఈ కొడంగల్ దేశానికి ఆదర్శంగా నిలబెట్టుకుందాం. ఇందులో మనం అందరం భాగస్వాములం కావాలి. ఈ దేశంలో పంచాయతీ మెంబర్ నుంచి పార్లమెంట్ వరకు, పంచాయతీ మెంబర్ నుంచి ప్రధానమంత్రి వరకు కొడంగల్ నుంచి ఒక సందేశాన్ని ఇవ్వాలి. అభివృద్ధి కోసం మేమంతా ఒక్కటే, మేము కలిసి మెలిసి ఉంటాం, మేము రాజకీయాలకు అతీతంగా కొడంగల్ అభివృద్ధి చేసుకుంటామని ఈ దేశానికి సందేశాన్ని ఇవ్వాలి. మీరందరూ అండగా నిలబడాలి. ముఖ్యంగా మా ఆడబిడ్డలను అడుగుతున్నా, మన పిల్లల తలరాత మార్చే అవకాశం వచ్చింది. మన పిల్లలు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు అయ్యే